సో మనమైతే కట్ ఆఫ్ గురించి అయితే రేపైతే చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసరికి మన యొక్క డేటా మొత్తం అయితే చూసుకుంటాం. సో కట్ ఆఫ్ గురించి అయితే ఎవరు భయపడవాకండి. సో హై అయితే ఉండదు అసలుకి. సో దాని గురించి అయితే నేను క్లారిటీగా రేపైతే వీడియో చేస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి మనం ఫుల్ డేటా 2019 to 25, 25 to 26 ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో 3-4 డేస్ నుంచి అయితే ఎటువంటి వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మన యొక్క సీసీఏ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి మనం ఏదో తుత్తుమంతరంగా వీడియోస్ అయితే చేసుకోము. మనం ఉన్న మ్యాటర్ని కరెక్ట్గా చెప్పుకుంటాం. ఏమైనా అప్డేట్స్ వస్తే అవి కరెక్ట్గా ఉంటాయి. సో జెన్యున్గా అయితే మనం అయితే వీడియోస్ చేసుకుంటాం కాబట్టి 3-4 డేస్ నుంచి అయితే నేను ఎటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో మనకైతే ఇప్పుడు ఆర్టీఐ నుంచి అయితే లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకి ఎస్టర్డే. సో అది వచ్చేసరికి మన యొక్క సీసీఐ డేటాకి సంబంధించి ఆర్టీఐ అయితే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అనేది అయితే వీళ్ళు కౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ కౌంట్ చూసుకున్నట్లయితే మనము వీళ్ళు ఇక్కడ ఇచ్చిన డేటా పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇక్కడ చూస్తున్నారు కదా 10/3/2026 అంటే మనకి నిన్న మార్చి 30వ తారీఖు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకి మార్చి 30వ తారీఖు అయితే నిన్న రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ కౌంట్ చూసుకున్నట్లయితే కౌంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ జనరేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇది చూసుకున్నట్లయితే మనకి April 1, 2019 నుంచి 28 February 2025 ఈ మధ్యలో చూసుకున్నట్లయితే 56,369 మంది మాత్రమే సీసీఏ క్యాండిడేట్స్ రైల్వేలో ఇక్కడ చూస్తున్నారు కదా. ఓన్లీ రైల్వే, ఇంక అదర్ డిపార్ట్మెంట్స్ కాదు, ఓన్లీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఓన్లీ రైల్వేలో మాత్రమే అప్రెంటిస్ చేసిన వాళ్ళు 56,369 మంది అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 1 నుంచి 25 February 2026 ఈ మధ్యలో ఉన్నవాళ్ళు 18,569 మంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ డేట్స్లో ఉన్నవాళ్ళు మాత్రం 2024లో వచ్చిన గ్రూప్ డీకి అయితే ఎలిజిబుల్ కాదు. వీళ్ళకి అప్పటికి ట్రైనింగ్ అయిపోయి ఉండదు, వీళ్ళకి సర్టిఫికేట్ వచ్చి ఉండదు కాబట్టి వీళ్ళు 2024 మనకి నవంబర్ ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికైతే వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఓన్లీ 56,000 మంది మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 56,369 మందే ఉన్నారు కదా. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ మొత్తం ఎంత వచ్చినాయి, 1,03,000 చిల్లర వచ్చినాయి, 1,03,000 చిల్లర వచ్చినాయి. సో వీళ్ళల్లో ఇక్కడ మీరు కౌంట్ చూసుకుంటున్నారు కదా 56,000 అంటే రిమైనింగ్ ఉదరావర ఒక 80,000 మంది మనకి నాన్ సీసీఏ క్యాండిడేట్సే ఉండడం జరిగింది. సో మీరు కట్ ఆఫ్ గురించి అయితే ఎంతోమంది చాలా భయపడుతున్నారు. సో కట్ ఆఫ్ అనేది 56,000 మంది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండిద్దో. 1,00,000 మంది వాళ్ళు సీసీఏ వాళ్ళే, అంటే నాన్ సీసీఏ కాకుండా ఓన్లీ సీసీఏ